పవన్ కళ్యాణ్ గారు చిత్రం సీట్ చేశారు కదా, అభిమానిగా మీకు ఏమనిపిస్తుంది ఆ సీట్ చేయడం? అదే గొప్ప విషయమేనండి, మంచి విషయమే. ఎందుకంటే ఆయన స్ఫూర్తిగా తీసుకుంటున్నాడు ఏ విషయం అయినా సరే. చేయాలని తాపత్రయం ఉంది, తపన ఉంది ముందు ఆయన. ఏదైనా మంచి జరగాలని కోరుకుంటున్నారు. వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఏం మంచి పథకం చేసింది ఏమండి? పథకాలకు ఎవరు కావాలండి? పథకాలు ఎందుకండి? మనం కష్టపడుతున్నాం, పని చేసుకుంటున్నాం, వాళ్ళు మనం ఎన్నుకున్నాం, వాళ్ళు ఏదో చేస్తే చాలు. చేయకపోయినా పర్లేదు, ఉన్నదాన్ని పాడు చేయకుండా ఉంటే చాలు. ఉన్నది కొద్దిగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తే చాలు. రాజకీయ నాయకులు అంటే బిజినెస్ మెన్స్ ప్రజలు ఉన్నప్పటికీ కళ్యాణ్ గారు సముద్రంలోకి వెళ్ళి షిప్ సీజ్ చేశారు. ఎలా అనిపిస్తుంది అండి? రిస్క్ తీసుకున్నాడండి. ఆయన రిస్క్ పర్సనల్. చెప్పాను కదండి, ఫస్ట్ చెప్పాను కదా, ఎవడే లెక్క చేయడు. అక్కడ ఉన్న వాతావరణం వాళ్ళు సార్ లోపలికి వెళ్ళొద్దండి, అలా తాకిడి ఎక్కువ ఉందన్నా వినకుండా చాలా కిలోమీటర్లు జర్నీ చేసి ఆయన ఫస్ట్ నుంచి ఒకటే కదండి, ఆయన డబ్బులు లెక్క చేయడు కదండి. అన్నిటికీ దానాలు చేసేయడం, డొనేషన్ చేయడం చేస్తాడు కదా. ఇప్పుడు కానీ కొంతమంది తింటారు, తిన్నా కూడా మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు కదా. ఇప్పుడు 100 రూపాయలు వచ్చింది, 50 రూపాయలు తీసుకున్నాడు, 50 రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఆయన 25 రూపీస్ ఖర్చు పెట్టుకుంటాడు, 70 రూపీస్ ఇచ్చేస్తాడు కదా. ఎవరికోళ్ళు ఇప్పుడు ఎవడన్నా అడిగితే ఏమండి ఇలాగంటే ఇచ్చేసే మనస్తత్వమే కదా. చాలా మంది కళ్యాణ్ గారు ఏం చేయలేరు అన్నారు కదా. ఈ బోట్ ఏం చెప్తా వాళ్ళకి? బోటు విషయం కాదండి, మనసులో ఉండాలని, చేయాలని తాపత్రయం. ఇప్పుడు ఇప్పుడు నా మనసు ఉంది, నేను ఇవ్వాలని కోరుకుంటాను, ఇస్తాను అంతవరకు. నేను తినపోయినా పక్కన పెట్టాలని మనస్తత్వం అట్లా. ఇప్పుడు నేను ఎంతమంది సాయం చేసి నిన్న పోగొట్టుకున్నాను. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా షాప్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మా మీద చెప్పాను, పవన్ కళ్యాణ్ ఆయన చేసి అందరికి దానం చేసేసాడు. నేను అబ్బా భలే కొంచెం అవునండి, నేను కష్టపడి సంపాదించాను, ఎవరికి కావాలో సాయం చేశాను. యాజ్ ఏ పర్సన్ అంటే మనస్తత్వం ఒకటే. పొలిటికల్ గా ఏమైనా ఇబ్బందిగా జరగచ్చు అంటారా? అంటే ప్రెషర్స్ అయితే ఉంటున్నాయి, కానీ ఆ ప్రెషర్స్ కొంచెం అవతలను కూడా అర్థం చేసుకుని చేసేవాడిని చెడగట్టుకుని ఉంటే చాలండి.